హాయ్ ఫ్రెండ్స్, జొన్న ఇడ్లీలు వేసుకోవటానికి మనకు కావాల్సిన పదార్థాలు. రావి ఆకుతో చేసిన నేను ఈ జొన్న ఆకుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇది కావాల్సిన పదార్థాలు: ఒక డబ్బా మినప్పప్పు తీసుకున్నాను. అది 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టుకున్నాక పక్కన పెట్టుకుని ఒక డబ్బా తీసుకుని ఇది బాగా కడిగి మెత్తగా ఈ మినపప్పుని బాగా కడిగి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇది ఇట్లా మెత్తగా ఉంటేనే మంచిగా వస్తాయి. ఇప్పుడు 2 డబ్బాల జొన్న రవ్వ తీసుకోవాలి. 2 డబ్బాల జొన్న రవ్వ తీసుకున్నా. 1కి 2 తీసుకున్నా. ఇవి బాగా నీళ్ళు పోసి 2 సార్లు 3 సార్లు కడిగి పెట్టుకోండి. బాగా కడగాలి, ఎందుకంటే ఇక వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో. ఇది బయట నుండి తెచ్చింది. నేనైతే 2 సార్లు కడిగి పెట్టుకుని అందులో వాటర్ లేకుండా గట్టిగా పిండి, వాటర్ లేకుండా చక్కగా నీళ్ళు లేకుండా పిండాలి. లేకపోతే మళ్ళీ పిండి పలచగా అయిపోతే రాదు. అందుకని గట్టిగా వాటర్ లేకుండా పిండి పక్కన పెట్టుకున్న మినపప్పులో ఇది వేసుకోవాలి. మనం ఇడ్లీ ఎట్లా ప్రిపేర్ చేస్తామో అట్లానే సేమ్. బాగా అంతా అయిపోయిన తర్వాత బాగా కలపాలి. ఈ జొన్న రవ్వని బాగా కలిసేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది మన రాత్రి చేసుకుంటే మార్నింగ్కి బాగా పులుస్తుంది. అట్లయితేనే బాగా వస్తాయి. కొద్దిగా మంచిగా మెత్తగా వస్తాయి ఇడ్లీలు. లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి. ఎంత నానితే అంత మంచిగా వస్తాయి. కాబట్టి ఇగో మార్నింగ్ వరకు నానబెట్టిన, నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ తీసిన నేనైతే. అంటే 7-8 అవర్స్ పడుతుంది ఇది నానాలంటే. నానబెట్టుకుని ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మార్నింగ్ చూస్తే ఇగో ఇంట్లో ఎంత చక్కగా ఉబ్బింది చూడండి. పిండి ఎంత ఉరుమయ్యి మంచిగా వచ్చింది, పొంగింది. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చిన్న ఇడ్లీ పాత్రని తీసుకుని ఇందులో 2 ప్లేట్లు ఉంటాయి. అంటే జొన్న ఆయకుడం అంటారు, అట్లా అనవచ్చు, లేకపోతే జొన్న ఇడ్లీ అనవచ్చు. ఇది ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నా. ఇది కాగేలాగా ఈ 2 ప్లేట్లు ఇడ్లీ ప్లేట్లను తీసుకుని చక్కగా అవి రంధ్రాలు ఉన్నాయి, బయటకు పోతుందని నేను రావాకు వేసిన. రావాకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది మార్నింగ్ తింటే మంచిదని ఇట్లా వేసిన. బట్ట అయినా వేసుకోవచ్చు, క్లాత్ ఉంటే క్లాత్ తడిపి వేసుకోవచ్చు. నేను మట్టుకు రావాకులతోటి వేసిన. ఇది మీరు కూడా ఇట్లా నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా 2 ఇడ్లీలు అయితే వేసుకున్నా. ఒకటి మనం తింటే సరిపోతుంది. మధ్యాహ్నం దాకా ఆకలి కూడా వేయదు మనకి. ఇప్పుడు ఈ రావాకుల జొన్న ఇడ్లీ పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు చిన్న మంట, 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనివ్వాలి. ఇది 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూసి ఉంటుందా లేదా, ఇది ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే మన చేతికి అంటితే ఉడకనట్టు. ఏం అంటట్లేదు కాబట్టి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చక్కగా స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగల రావాకుల జొన్న ఇడ్లీ రెడీ.